ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బుజ్జమ్మ గారు, మీకు సన్మానం చేయాలనుకుంటున్నాం. వాళ్ళొచ్చేలోపు చేస్తామండి. సన్మానం దేనికండి? అలాంటివేవీ వద్దు. అదేంటమ్మా, మీరు ఎమ్మెల్యేగా గెలిచాక మొదటిసారి సంబరాలకు వచ్చారు. మా కోసం పాటుపడే మీకు ఆ మాత్రం గౌరవం కూడా ఇవ్వకపోతే మాకు తృప్తిగా ఉండదమ్మా. ఏదోలా ఉంటుంది. దయచేసి మా మాట కాదనకండమ్మా. మీరు సన్మానం చేయాలి అంటే అది దక్కాల్సింది నాకు కాదు, నా కోడలికి. ఎందుకంటే ఎన్నికల్లో నన్ను గెలవనివ్వకుండా ఉండటం కోసం అపోజిషన్ వాళ్లు నన్ను అన్యాయంగా అరెస్టు చేయించినా న్యాయాన్ని కాపాడటం కోసం, నన్ను గెలిపించటం కోసం నా కోడలు తన ఉద్యోగాన్ని సైతం పణంగా పెట్టి నా కోసం తను కష్టపడింది. నన్ను నిరపరాధిగా నిరూపించి విడుదల చేయించింది. నన్ను ఎన్నికల్లో గెలిపించింది. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. అందుకే సన్మానం సత్కారాలు నా కోడల అక్షరకే జరగాలి. అదే న్యాయం. అదేం లేదండి. మా అత్తయ్యగారు ఏదో అంటున్నారు. గెలిపించింది వారి మంచితనమే, వారు చేసిన మంచి పనులే. మీ ఇద్దరు మాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు మేడం. మీరు పేరుకు అత్తా కోడళ్ళైనా తల్లి కూతురులా ఉంటారని మా అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఒకరిపై ఒకరు ప్రేమ చూపించుకుంటున్నారు. మేము చూస్తున్నాం. ఇద్దరిని సన్మానించుకుంటాం. ఇంతకన్నా అదృష్టం మాకుంటుందా? అమ్మా, వెళ్ళి ఆ శాలువాలు తీసుకురా, వెళ్ళు. వీళ్ల పొగడ్తలు, మన ముందే మన శత్రువులకు సన్మానం చేయడం చూడలేకపోతున్నాను శృతమ్మా. నాకు మాత్రం చూడబుద్దవుతుందా భూపతి గారు? అలా అని మనం ఆపలేం కదా. మన టైం వచ్చే వరకు ఆగాలి. మనకి టైము. సర్లే, ఇంకాపండి. గేమ్కి లక్షంట మనమే కొట్టాలి. అదేం గేమో చెప్పని. 100% ఎఫర్ట్ పెట్టి గెలిచేద్దాం. ఓకే. అవును, రాజేష్ గారు ఏంటి వాళ్లతో ఉన్నాడు? కొంపతీసి కలిసిపోయాడా? అదే నాకు కూడా అర్థం కావడం లేదు. మన కాన్సంట్రేషన్ ఇప్పుడు రాజేష్ కాదు, గేమ్ గెలవడం. కరెక్టే. ఎన్ని చిప్పలు అమ్ముకుంటే వస్తాయి. ఆపుతారా మీ చిప్పల గోల? ఓకే 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 ఓకే, అన్ని గేమ్లు మనమే గెలుద్దాం. ఓకే. అమ్మా, సుబ్బుమామ వాళ్ళు వచ్చేసారు. పిన్ని రండి. మాకోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు. అవునండి. ఎక్కడమ్మా, వీళ్ళని ఓదార్చి తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది. సుష్మిత, పాప దొరుకుతుంది. ఇప్పుడు కాసేపట్లో పూజ కూడా మొదలవుతుంది. పాప పేరు మీద కూడా పూజ చేపిద్దాం. అయినా ఆ పిల్ల ఇంకా దొరకలేదా? అదే కదా వాళ్ళు చెప్తున్నారు. పోనీ ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారబ్బా? అది నాకేం తెలుసండి. ఎవరబ్బా? అదిగో కాన్సంట్రేషన్ మారుతుంది. ఓ లేదు 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 లేదు, ఆటోలో గెలవడమే నా ఫుల్ ఫోకస్ గేమ్స్ మీదే. ఇది ఏడు పాపట్లేదు, చేతిలో డబ్బులు లేవు, ఏ డాక్టరు ఫ్రీగా చూడ్డు. ఎలా ఇప్పుడు? అమ్మయ్యా, అంగన్వాడీ వాళ్ళు కనబడ్డారు. వీళ్ళు డబ్బులు తీసుకోరు. ఏమండి, పాప రాత్రి నుంచి ఒకటే ఏడుపు, నిద్రపోవడం లేదు. కొంచెం ఏమైందో చూసి మందులు ఇవ్వండి. కడుపు నొప్పిగా ఉందమ్మా, సిరప్ వేస్తాను, తగ్గిపోతుంది. బుజ్జమ్మ గారు,
ఇక ఆటపాటలతో సంక్రాంతి సంబరాలు జరుపుకుందాం. ఇక్కడ ఒకరికొకరు ఎవరి మధ్య మనస్పర్ధలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఆనందంగా సంబరాలు జరుపుకోవాలి. అదే మీ అందరికీ నేను చేసే వినతి. మా అమ్మ నాన్న కూడా గేమ్స్ ఆడచ్చా? మా మమ్మీ డాడీ కూడా ఆడతారు కదా డాడీ? అందరూ ఆడొచ్చమ్మా. సరే, అక్కడికి వెళ్దాం పదండి. సుష్మిత, మన బాధని ఆ స్వామివారికి చెప్పుకున్నాం కదా, ఆయనే మన పాపని దొరికేలా చేస్తారు. నువ్విలా ఉండకు, సరేనా? అలాగే వదినా. పద. మీ పేరు చెప్పండి. ఎందుకండి? పేరు నోట్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ చేశాం కదా, డబ్బులే తీసుకోలే. రమ్య అండి. పాపకి ఎంత వయసు? అది అది చెప్పండి. కరెక్ట్గా గుర్తులేదు. అదేంటి, మీ పాపే కదా. పుట్టి ఎన్ని రోజులైందో తెలీదా? 2 నెలలైందండి. నెల కూడా నిండినట్టు కనిపిస్తోంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.